గత ఏడాది ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక ఆరోగ్య వ్యవస్థలను సర్వనాశనం చేసినటువంటి కరోనా వైరస్ ఈసారి సెకండ్ వేవ్ రూపంలో మన దేశంలో కూడా తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది. ముఖ్యంగా ఇటు ఆరోగ్య వ్యవస్థలను కుప్పకూలినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రోజుకి 3 లక్షల పైగా రోజువారీ కేసులు నమోదవడం, 2000కు పైగా మరణాలు సంభవించడం మొత్తం ఆందోళనకరమైన పరిస్థితుల నేపథ్యంలో అసలు ఈ కరోనా వైరస్ స్ప్రెడ్డింగ్ ఎట్లా జరుగుతుంది, దానికి చికిత్స ఏంటిది, తర్వాత దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అసలు ఈ కరోనా వైరస్ ఏంటిది అనే దాని మీద మనతో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రముఖ ప్రపంచవ్యాప్త వైరాలజీ నిపుణులు, అదేవిధంగా 4 సార్లు నోబెల్కి నామినేట్ అయినటువంటి ఎంఎస్ రెడ్డి గారు, అదేవిధంగా హైదరాబాద్ చెందినటువంటి ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ కడియాల రాజేంద్ర గారు, ఎంఎస్ రెడ్డి గారు ఇప్పుడు మనతో ఉన్నారు. సార్, అసలు ఈ కరోనా వైరస్ 2019 వరకు మనకు తెలియదు. ఏదో చైనా వుహాన్లో వచ్చిన తర్వాత మనకి లాస్ట్ ఇయర్ ప్రపంచవ్యాప్తంగా స్ప్రెడ్ అయింది. ఇప్పుడు సెకండ్ వేవ్ అంటున్నారు. ఈ ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ అసలు ఏంటి సార్ ఇది? అసలు ప్రమోద్ గారు 2019 నవంబర్లో వుహాన్లో స్టార్ట్ అయింది, చైనాలో. ఈ వుహాన్ సిటీలో 100 మైళ్ళలో రేడియస్లో బ్యాట్ కేవ్స్ ఉన్నాయి. ఈ బ్యాట్ కేవ్స్ అక్కడే రీసెర్చ్ సెంటర్ ఉంది. ఈ రీసెర్చ్ సెంటర్లో వైరస్ మీద రీసెర్చ్ చేస్తున్నారు. ఈ వుహాన్లో బ్యాట్లో నుంచి వచ్చిన వైరస్, హ్యూమన్ వైరస్ కలిసి ఈ కొత్త వైరస్ తగినది. దీన్ని ఏమంటారంటే యాంటీజెనిక్ షిఫ్ట్ అంటారు. అంటే ఏంటంటే మన జీవకణాల్లో ఈ వైరస్ వచ్చింది. 2 వైరస్లు ఒకే కణంలో ఒకేసారి 2 రకాల వైరస్లు ఆ ఆర్ఎన్ఏని, ఆ జన్యు పదార్థాన్ని ఇంజెక్ట్ చేసాయి. అప్పుడు ఏమవుతుంది, ఈ జన్యు పదార్థం ఇంటరాక్ట్ అయ్యి కొత్త తయారైంది. కొత్త రకం వైరస్ ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీలో తయారైంది ఇది. అందువల్ల దీనికి వుహాన్లో చాలామంది చనిపోయినారు ఇన్స్టెంట్లీ. లాట్ ఆఫ్ చైనీస్ ఫర్ డయింగ్. ఆ తర్వాత 2019లో ప్రపంచం అంతా సీరియస్గా తీసుకోలేదు. అప్పుడేమనుకున్నారంటే ఎపిడెమిక్ అన్నారు. ఎపిడెమిక్ అంటే వుహాన్కి చెందిన జబ్బే ఇది, తక్కింది కాదు అని. అది చైనా అంతా స్ప్రెడ్ అయింది. అది అప్పుడు ఎండమిక్ అయింది. ఎండమిక్ తర్వాత వరల్డ్ వైడ్ వచ్చింది, అప్పుడు పాండమిక్ అయింది. అర్థమైంది కదా? ఎపిడెమిక్, ఎండమిక్ అండ్ పాండమిక్ అయింది కదా. WHO జనవరి ఫిబ్రవరిలో నోబడి టుక్ ఇట్ సీరియస్లీ. అమెరికాలో కూడా వి నెవర్ పేడ్ అటెన్షన్. అది మార్చికి వచ్చే లోపల WHO డిక్లైర్డ్, బికాజ్ 22 కంట్రీస్కి పోయింది ఇన్స్టెంట్లీ. ఆ 22 కంట్రీస్ పోయిన తర్వాత దే డిక్లైర్డ్ దిస్ ఇస్ అ పాండమిక్. అప్పుడు దాకా మ్యూటెంట్ క్వశ్చనే రాలేదు. మీ క్వశ్చన్ ఆన్సర్ చేయాలంటే మ్యూటెంట్ అనే ఇష్యూ రాలేదు అప్పటికి, ఈ వేవులు రాలేదు. ఫస్ట్ వచ్చిన వైరస్ అయింది. దెన్ సెప్టెంబర్కి 2020 సెప్టెంబర్లో, బై దెన్ ఇంగ్లాండ్లో జీనోమ్ చూస్తూ వచ్చినారు. జీనోమ్ అంటే ఏమన్నా మ్యూటేట్ అవుతుందా లేదా, ఏం జరుగుతుంది నేను చెప్తాను మళ్ళీ. మ్యూటేషన్ అంటే కూడా ఈ వైరస్ అనేది 2 రకాలు వచ్చినాయి. కొత్త వైరస్ తయారైంది. ఆ తయారైన వైరసే ఎప్పుడైతే కొత్త రకం వైరస్ వస్తో చాలామంది చనిపోతారు. మనకి ఇమ్యూన్ సిస్టమ్ రియాక్ట్ అవ్వలేము. ఆ తర్వాత ఏమవుతుంది, ఆ వైరసే వేరేది రానియకుండా మన సెల్లోనే మ్యూటేట్ అవుతూ వస్తుంది. మ్యూటేషన్ అంటే ఏంటంటే చేంజ్ కొంచెం చేంజ్ అవుతూ వస్తుంది. స్పైక్స్లో చేంజ్ ఎందుకు వస్తుంటుంది, ఈ వైరస్ పార్టికల్లో వైరస్ దానికి లైఫ్ లేదు. ఆ వైరస్లో 10 జన్యు పదార్థంలో 10 జీన్స్ ఉన్నాయి. ఈ 10 జీన్స్ మన దాంట్లోకి పోయి ఈ జీన్స్ లోపల పోతాయి మన సెల్లోకి. మన సెల్లే వాటి బేబీని క్రియేట్ చేస్తుంది. మన సెల్ హెల్ప్ చేస్తుంది వాటికి. ఈ ఒక్క జీవకణం పోతే, ఇది కరోనా వైరస్ 700 వస్తాయి. ఒక సెల్ని చంపేసి 700 వస్తాయి అన్నమాట. 700 అవత పోయి చంపేసుకుంటూ పోతాయి. మ్యుటేషన్ అంటే ఏంటంటే, ఆ వైరసే ఆ జీన్ మారుతుంది. ఆ జీన్ ఎప్పుడు మారుతుందో స్పైక్ ప్రోటీన్ మారుతుంది. ఈ వ్యాక్సిన్ అంటే ఏం లేదు. ఈ వ్యాక్సిన్ వీళ్ళందరూ ఏం చేస్తున్నారు అంటే ఆ స్పైక్ అటాక్ చేస్తున్నారు. ఈ వైరస్ ఇట్లా వస్తుంది, స్పైక్తో ఇంజెక్ట్ చేస్తుంది. స్పైక్ని పట్టేసి ఆ జన్యు పదార్థాన్ని లోపల ఈ స్పైక్ని కొట్టేస్తే తగలదు కదా అని చేస్తాను. ఈ లోపల ఈ వైరస్ తెలివైంది. ఆ లోపల మళ్ళీ మ్యూటేట్ చేసి
ఆ స్ట్రక్చర్ మార్చేస్తాయి. ఆ స్ట్రక్చర్ మార్చేసినప్పుడు మీ మెడిసిన్ పనిచేయదు, ఏం పనిచేయదు. అది మ్యుటేషన్ అంటే. ఈ మ్యుటేషన్స్ ఎన్ని పోతాయి? మీ క్వశ్చన్ ఏంటంటే ఎన్నిసార్లు మ్యుటేట్ అవుతాయి మనకు తెలియదు. సెకండ్ వేవ్ అనేది సెకండ్ మ్యూటేషన్. సెకండ్ మ్యుటేషన్, ఓకే. రైట్. సెకండ్ వేవ్, సెకండ్ మ్యుటేషన్. ఇది ఇంగ్లాండ్లో సెప్టెంబర్ 2020 సెప్టెంబర్లో తెలుసుకున్నారు. ఇది ఈ వైరస్ 17 సార్లు మ్యూటేట్ అయింది అప్పటికే. ఓకే, కానీ ఆఫ్రికాలో మ్యూటేషన్ వచ్చింది. ఆఫ్రికా మ్యూటేషన్ ఏంటంటే 70% ఇంక్రీజ్. అంటే ఇప్పుడు 100 మందిని ఈ వైరస్కి వస్తే ముందు ఎట్టుండేది 15% వరకే అటాక్ అయ్యేది. ఈ మ్యూటేషన్లో 70% ఈ స్పైక్ మారింది. ఈ స్పైక్ మారినప్పుడు స్పైక్ ఏంటంటే ఈ కొమ్ముల్లాగా ఉంటాయి కదా, 90 ఉన్నాయి. చిన్న బుల్లి వైరస్కి 90 కొమ్ములు ఉన్నాయి. అంటే ఏంటంటే ఇది మనలోకి రాగానే అటాచ్మెంట్ ఈజ్ ఈజీ, ఎక్కడైనా తగలచ్చు. ఆ మ్యుటేషన్ ఇప్పుడు వచ్చిందంటే మీరు ఏమైనా స్టాప్ చేస్తే మ్యుటేట్ అయ్యి మళ్ళీ అటాక్ చేస్తాయి. అది నేచర్. ఇది మనం మారుతాం కదా, 20 సంవత్సరాల కింద ఇండియా ఇప్పుడు లేదు. అది మ్యుటేషన్ అంటే. మరి ఇప్పుడు డాక్టర్ రాజేంద్ర గారు, ఇప్పుడు ప్రస్తుతం ఇండియాలో మొత్తం మనం చూస్తున్నాం చాలా ఎక్కువ స్ప్రెడ్ అవుతూ ఉంది. అంటే ఎందుకు రీజన్ స్ప్రెడ్డింగ్ ఎక్కువ అనేది? అంటే లాస్ట్ టైంకి ఇప్పటికి ఎందుకు ఎక్కువగా స్ప్రెడ్డింగ్ ఎక్కువ ఉంటుంది? రోజువారీ కేసులు పెరుగుతున్నాయి, తర్వాత మరణాలు కూడా పెరుగుతున్నాయి. అంటే పబ్లిక్లో అవేర్నెస్ లేకనా, లేకపోతే గతంలో అంటే నిర్లక్ష్యం అనుకోవచ్చు? ఏంటిది అసలు అంటారు? దీనికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఇప్పుడు చెప్తాను కదా, మ్యుటేషన్స్. ఒక వైరస్ యూకేలో మ్యుటేట్ అయింది, ఆఫ్రికాలో మ్యుటేట్ అయింది. అది ఇండియాకి రావాలంటే ఈ అట్మాస్ఫియర్, ఈ క్లైమేటిక్ కండిషన్స్, ఈ టెంపరేచర్ కండిషన్స్ డెఫినెట్గా మ్యూటేట్ అయ్యే ఉండొచ్చు. ఎందుకంటే అది బతకాలి, ఆ వైరస్ బతికితేనే అది ఇన్ఫెక్ట్ చేయగలరు. సో మ్యూటేషన్ జరగundొచ్చు, కానీ దాని దాకా రీసెర్చ్ ఇక్కడ లేదు. రెండోది, గవర్నమెంట్ సీరియస్గానే తీసుకుంది. గవర్నమెంట్ లాస్ట్ 1 year నుంచి చెప్తా ఉంది, మీరు ఐసోలేట్ అవ్వండి, మీరు దూరంగా ఉండండి, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. మనం ఎంతమందికి చేసాం? ఈరోజు రోడ్లు ఎక్కడ చూసినా కూడా ట్రాఫిక్ జామ్స్ అవుతానే ఉన్నాయి. ఈరోజు కూడా చెప్పాల్సిన అవసరం ఏంటంటే, గవర్నమెంట్ చెప్తా ఉంది, ఇప్పుడు అమెరికాలో వెళ్తే మీరేం చెప్తున్నారు? నువ్వు బయటకు వస్తే, నీ లైఫ్ రిస్క్ చేసుకుని బయటకు వస్తే ఇట్స్ ఓకే. నువ్వు ఇంటికి వెళ్ళాలి అంటే, నీ ఫ్యామిలీని కూడా రిస్క్ చేయాలంటే కనుక నువ్వు ఇక్కడ రిస్క్ తీసుకుని, అంటే నువ్వు ఇన్ఫెక్ట్ అయ్యి మళ్ళీ ఇంటికి వెళ్తే నీ ఫ్యామిలీ కూడా రిస్క్, వాళ్ళని కూడా కోవిడ్కి ఇన్ఫెక్ట్ చేస్తా అంటే ఇది నీకు ఇష్టమైతే వెళ్ళమంటున్నారు. అంటే ఏంటి? నీకు ఇష్టమైతే వెళ్ళు, నువ్వు చచ్చిపోవడానికి రెడీ అయితే ఇల్లని చెప్తున్నారు. అది ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే, నువ్వు బయటకు వెళ్తున్నావు అంటే నీ లైఫ్ ఎంత రిస్క్, మళ్ళీ ఇంటికి వచ్చినప్పుడు నీ ఫ్యామిలీ కూడా అంతే రిస్క్. మీరందరూ ఇంట్లో ఉండండి. ఇప్పుడు ఈ సెకండ్ వేవ్, ఇప్పుడు మీరు చెప్తా ఉన్నారు, సెకండ్ వేవ్ కనుక మనం బ్రేక్ చేయాలి అంటే కనుక అట్లీస్ట్ ఫర్ 15 days మీరందరూ మొత్తం మూసేయండి, లాక్డౌన్ చేయండి అంటున్నారు. లాక్డౌన్ చేయాల్సిన అవసరం లేదు. మీ సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకుని మీరందరూ మీ ఇంట్లో ఉండండి. ఎంతో అవసరమైతే తప్పితే బయటకు రావద్దు. ప్రజలకు మేము ఇచ్చే సందేశం ఏంటంటే, ఈరోజు గవర్నమెంట్ చెప్తా ఉంది, ఈరోజు కేసీఆర్ గారు అదే చెప్తా ఉన్నారు, మీరు ఇళ్లలో ఉండండి. మీకు ఎంతో అవసరం, అత్యవసరం వస్తే తప్పితే మాత్రం బయటికి రావద్దు. బయటకు వస్తే కనుక మీరు ఇన్ఫెక్ట్ అయితే మీ ఫ్యామిలీ మొత్తం డిస్టర్బ్ అవుతుంది. కానీ సార్, ఎట్ ద సేమ్ టైం ఒకరికి కరోనా వస్తే ఫ్యామిలీ మెంబర్స్లో మిగతా వాళ్ళకి వచ్చేసినట్టు అని చెప్పి గవర్నమెంట్ ఆఫీషియల్ చెప్తున్నారు. ఇందులో ఎంత వాస్తవం ఉందంటారు? అసలు అది చాలా తప్పండి. ఇప్పుడు ఒక ఇంట్లో ఒక 5 ఉన్నారు, 5లో ఒకరు ఇన్ఫెక్ట్ అయ్యారు. ఇన్ఫెక్ట్ అయినప్పుడు కూడా మీరు చెప్పాల్సిన అవసరం ఏంటంటే, కరోనా వచ్చిన వాళ్ళకి మీకు ఏదైతే వాసన రుచి పోతుందో అది ఫస్ట్ సిమ్టమ్ కింద తీసుకోవాలి. ఎందుకంటే ఈరోజు జ్వరం వచ్చినా, దగ్గు వచ్చినా, తుమ్ము వచ్చినా కూడా అందరూ డయాగ్నోస్టిక్ సెంటర్ బయలుదేరుతున్నారు. అది తప్పు. ఒకరు ఎవరైతే ఇన్ఫెక్ట్ అయ్యారో ఆ ఇన్ఫెక్ట్ అయ్యారో ఐసోలేట్ అయ్యి రిపోర్ట్స్ చూసుకున్న తర్వాత మిగతా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కనుక ఏమి సిమ్టమ్స్ లేకపోతే మీకు కరోనా లేదు, రాలేదు అని అనుకోవాలి. మీకు సిమ్టమ్స్ వచ్చినప్పుడు మాత్రమే మీరు దయచేసి వచ్చినప్పుడు మాత్రమే మీరు డయాగ్నోస్టిక్ సెంటర్కి వెళ్ళాలి. అంతేగాని ఒక ఫ్యామిలీలో 10 మంది అంటే 10 మందిలో ఒకరికి వస్తే 10 మంది కూడా ఇన్ఫెక్ట్ అయ్యారని చెప్పి మీరు అందరూ కనుక డయాగ్నోస్టిక్ సెంటర్కి వెళ్తే అక్కడ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటంటే 100 మంది ఉంటే కనుక 100 మందిలో 70 members ఒక అనుమానంతో వచ్చినారు. అంటే డెఫినెట్గా ఉన్నారు, మిగతా 30 మంది అనుమానంతో వచ్చినారు. ఆ 100 మందిలో మీరు వెళ్ళి ఈ 10 మంది వెళ్ళి లేని ప్రాబ్లమ్స్, కాంప్లికేషన్స్ తెచ్చుకోవచ్చు. అట్లాగే మీకు ఇంకోటి అడుగుతూ ఉన్నారు, ఒక పాండమిక్ కానీ ఒకటి చెప్తాను, 3,50,000 మంది రోజుకి ఇన్ఫెక్ట్ అవుతూ ఉన్నారు. 3,50,000 మంది ఇన్ఫెక్ట్ అవుతున్నారు. అది ఎక్కువ తక్కువ అనేది మనం చర్చించాల్సిన అవసరం. ఈరోజు అమెరికా పాపులేషన్ ఎంత, ఈరోజు వస్తే అక్కడ 30 కోట్ల మంది. యూకే పాపులేషన్, యూకే అన్ని కంట్రీస్కి వెళ్తే వచ్చే పాపులేషన్ 20 కోట్ల మంది.
యూఏఈ పాపులేషన్ అన్ని తీసుకుని మీరు ఒక 50 కంట్రీలు పాపులేషన్ తీసుకుంటే అది 120 కోట్లు మాత్రమే. 50 కంట్రీలు పాపులేషన్ తీసుకుంటే 120 కోట్లు. ఒక ఇండియన్ కంట్రీకి ఒకటి ఇండియా తీసుకుంటే 130 కోట్లు. ఈ 50 కంట్రీస్లో ఈరోజు చూస్తే 25 లక్షల మంది ఇన్ఫెక్ట్ అవుతున్నారు డైలీ. ఆ 120 కోట్ల మంది మీరు చెప్పే అమెరికా, యూకే, యూఎస్ ఇవన్నీ చెప్తా ఉన్నాయి, అన్నీ కూడా మీరు యూఏఈ అన్నీ చెప్తా ఉంది. అక్కడ ఈరోజు చూస్తూ ఉంటే 25 లక్షల నుంచి 30 లక్షల మంది ఇన్ఫెక్ట్ అవుతూ ఉన్నారు. అంటే 120 కోట్లలో 25 నుంచి 30 లక్షలు. ఇక్కడ 130 కోట్లలో మీకు ఇన్ఫెక్ట్ అవుతా ఉంటే 3 లక్షల నుంచి 4 లక్షల మంది. అంటే ఈ గణాంకాలు చూసినప్పుడు దేశాన్ని చూడకూడదు, యూనిట్ని చూడాలి, మనుషుల సామర్థ్యం చూడాలి. ఎన్ని కోట్ల మందిలో ఎంతమంది ఇన్ఫెక్ట్ అవుతున్నారు. ఈరోజు ఇండియన్స్కి రెసిస్టెన్స్ చాలా ఎక్కువగా ఉంది. కానీ మీరు చేయాల్సింది ఈ 3,50,000 మందిని మనం తగ్గించాల్సింది, మనం దాన్ని డ్రాస్టిక్గా తగ్గించుకోవాల్సిన అవసరం. ఓకే సార్. సార్ రెడ్డి గారు, ఇప్పుడు ఇది మన రాజేంద్ర గారు డాక్టర్ గారు చెప్పినట్టు ఈ కరోనా సంబంధించి సింటమ్స్ ఏదైతే కొంత సింటమ్స్ లేకుండా కరోనా రావటం, ఒక్కొచ్చిలో ఏదైనా రెగ్యులర్ ఫీవరు, దగ్గు వచ్చినప్పటికీ కూడా వాళ్ళు కరోనా టెస్ట్కి వెళ్తున్నారు, అంటే పాజిటివ్ వస్తుంది అక్కడ. డాక్టర్ గారు చెప్పినట్టు ఈ రుచి, వాసన, అంటే ఇదంతా ఎలా సార్? ఇప్పుడు కరోనా వచ్చిందా లేదా అనేది తెలుసుకోవడం ఎట్లా వితౌట్ టెస్ట్? నార్మల్గా ప్రపంచంలో ఎక్కడ స్టాటిస్టిక్స్ తీలా ఇప్పుడు దాకా. రోజుకి ఇండియాలో ఎంతమంది చనిపోతారు, ఎందుకు చనిపోయినారు, అది లేదు. ఇప్పుడు దగ్గు వచ్చింది, ఇప్పుడు ఏదో భయం వచ్చింది. ఇప్పుడు డాక్టర్ రాజేంద్ర గారు చెప్పినట్టు స్టాటిస్టికల్గా ఇండియన్స్ ఆర్ మోర్ రెసిస్టెంట్. ఇండియన్స్కి రెసిస్టెన్స్ ఎక్కువ, కానీ భయపడిపోయి ఉన్నారు. ఇప్పుడు దగ్గు వచ్చింది, ఒక ఇంట్లో దగ్గు రాగానే ఇంట్లో వాళ్ళు ఏం చెప్తారు, టెస్ట్ చేయించుకో. ఈ వైరస్ అనేది ఈజ్ ఆల్ ఓవర్. చిన్నది, ఇది 1 బిలియన్త్ ఆఫ్ ఎ మీటర్. అంటే మీరు కంటికి కనపడేది దుమ్ము కంటే 1000 టైమ్స్ స్మాలర్. ఇక్కడ ఏం అవపడదు, కానీ ఆల్ ఓవర్. ఇది ముక్కులోకి పోయింది అనుకోండి, దగ్గు వచ్చింది. ఆ దగ్గు రాగానే ఇప్పుడు అందరు భయపడి, దగ్గు, జలుబు, ఫీవర్ వస్తే నేరుగా హాస్పిటల్ పోతే వాళ్ళు ఏం చేస్తున్నారు, ముక్కులో పెట్టి దాన్ని టెస్ట్ చేస్తారు. టెస్ట్ చేసినప్పుడు ఒక్క వైరస్ పార్టికల్ ఉన్నా కానీ పాజిటివ్ వస్తుంది. ఎప్పుడు ఉంటాయి, గాల్లో పీలుస్తున్నాము, ఉన్నాయి. మీరు ఎంత మాస్కులు పెట్టినా అవి ఉన్నాయి ముక్కులో, అదొకటి సిమ్టమ్ లేదు. గాల్లో స్ప్రెడ్ అవుతుంది, నిజమేంటారు? గాల్లో స్ప్రెడ్ అవుతుంది డెఫినెట్లీ. ఈ ముందు రోజులు ఏం చెప్పినారు, 3 feet చాలు, 6 feet చాలు. దట్స్ రాంగ్. దిస్ ఈజ్ స్ప్రెడింగ్ ఇన్ ది ఎయిర్. ఇది రోజుకి దగ్గర 2 to even 1000 miles to 2000 miles స్పీడ్తో పోతాయి ఈ పార్టికల్స్. స్మాల్ అది అంతా ఉన్నప్పుడు వస్తాయి, కానీ 85% ఆఫ్ ది పీపుల్ దే వోంట్ గెట్ ఇట్. వచ్చినా కానీ ఇట్ వోంట్ బాదర్ దెమ్ అండ్ యువర్ ఇమ్యూన్ సిస్టమ్ ఫైట్ చేసేస్తుంది. సార్, ఈ ఎయిర్లో కూడా స్ప్రెడ్ అవుతుందంటే ఇప్పుడు ఒక ఇద్దరు మధ్య ఎంత డిస్టెన్స్ వరకు అయితే పర్లేదంటారు? ఇట్ డజంట్ మ్యాటర్. వెన్ వన్స్ ఇట్ గోస్ ఇంటూ ఎయిర్లో పోగానే ఆ ఎయిర్లో నుంచి వస్తాయి. 6 feet ఇదంతా రాంగ్ అయింది. ఎయిర్లో ఎంత దూరమైనా వెళ్ళవచ్చు, బట్ కాన్సన్ట్రేషన్ ఈజ్ ఇంపార్టెంట్. వైరస్ లోడ్ ఈజ్ ఇంపార్టెంట్. వైరస్ ఒక పార్టికల్ వస్తే మనకి కొంత వస్తే మనకి కోవిడ్ వచ్చినట్టుగా ఆ స్పెసిఫిక్ లోడ్, వైరస్ లోడ్ తీసుకుంటే మాత్రమే అప్పుడే మనకి ఇన్ఫెక్షన్ ఉన్నట్టు సిమ్టమ్స్ వస్తాయి. ఈరోజు ఇక్కడ వైరస్ అనేది ఇప్పుడు అంతా ఉంది, ప్రపంచం అంతా ఉంది. ఇప్పుడు మనం మాట్లాడుతున్న ఏరియాలో కూడా వైరస్ ఉంది, బట్ ఆ వైరస్ లోడ్ స్పెసిఫిక్ ఇంత లోడ్ అనేది, ఆ వైరస్ లోడ్ తీసుకుని గంటలు మనం పక్కన కూర్చొని మాట్లాడుకుని నా దగ్గర నుంచి మీ దగ్గర ట్రాన్స్మిట్ అయితే అప్పుడు కానీ సిమ్టమ్స్ రావు. అది కూడా ఒక లేటెంట్ పీరియడ్, 3 days to 5 days లేటెంట్ పీరియడ్. సార్, ప్రస్తుతం ఇండియాలో మనం చూస్తున్నాం, ఈ చాలా హారిబుల్ సిచ్యువేషన్ ఉంది. రోజుకి వేలాది మంది చనిపోతున్నారు. ఈ ఆక్సిజన్ దొరక అంబులెన్స్ అన్ని చాలా లాంగ్ క్యూ వెయిట్ చేస్తున్నాయి. ఏదైతే శ్మశాన వాటికల దగ్గర కూడా చాలా వెయిట్ చేస్తున్నాయి. రోడ్ల మీద మనం చూస్తున్నాం, మొత్తం అట్లా అంత్యక్రియలు చేసేస్తున్నారు. అంటే ఎందుకు సార్ ఇంతగానో చనిపోయే పరిస్థితి ఎందుకు వస్తుంది ఇండియాలో? అంటే గతంలో వివిధ ఇటలీలో, స్పెయిన్లో కానీ ఇంకో అమెరికాలో కూడా చూసాం, కానీ ఈ స్థాయిలో మాత్రం చూడలేదు. ఇది ఇంకా కంటిన్యూ అవుతుందా? ఎప్పటి వరకు ఉండే అవకాశం ఉంటుంది? దీనికి కారణం నా ఒపీనియన్, ఈ వైరస్ ఉంది, ఆల్ ఓవర్ ఉంది, మ్యూటేషన్ జరుగుతుంది. ఇప్పుడు డాక్టర్ రాజేంద్ర గారు చెప్పినట్టు మ్యూటేషన్ అనేది కామన్ ఈ వైరస్లో. ఇండియాకి ఇటలీ నుంచి వచ్చిన వైరస్ మారుతుంది ఇక్కడ. కానీ ఇక్కడ ఏమైందంటే ఇండియాలో ఒక ఇంట్రెస్టింగ్ ఫినామినా జరిగింది. ఇక్కడ
అందరిని భయపెట్టేస్తారు. ఫియర్ అనేది ఎప్పుడు వస్తుందో నీకు ఇమ్యూన్ సిస్టమ్ డౌన్ అవుతుంది. ఓకే, ఇప్పుడు రాత్రి పండుకుంటాను, మార్నింగ్ ఉంటానో లేదో అనే అంత ఫియర్ వచ్చింది. ఆ కొంచెం దగ్గు రాగానే యాజిటేషన్ స్టార్ట్ అయ్యి, యాజిటేషన్తో మనకి లోపల ఉండే ఇమ్యూన్ సిస్టమ్, చెప్తాను మళ్ళీ తర్వాత, ఇమ్యూన్ సిస్టమ్ బాగా డౌన్ అయిపోద్ది. ఇమ్యూన్ సిస్టమ్ ఎప్పుడు డౌన్ అవుతుందో ఈ వైరస్ కొట్టేస్తుంది. ఓకే, ధైర్యంగా ఉండి ఐఎమ్ నాట్ గోనా గెట్ ఇట్ అనుకొని పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్, ప్రేయర్ అది ఉంటే అది రాదు. నిన్న ఫర్ ఎగ్జాంపుల్ నేను మా చిన్నాయన బాబాయ్ అంటారు, 99 years old. నిన్న పోయి చూస్తాను నేను, మన ప్రోగ్రామ్ చూస్తున్నాడు. హీ వాజ్ వెరీ హ్యాపీ. ఏమంటే ఆయన పేరు మల్రెడ్డి రామచంద్రారెడ్డి గారు, ఇండియా ఫస్ట్ ఇన్ ఓల్డ్ ఏజ్ రన్నింగ్ రేస్లో. ఆయన నిన్న ఏం చెప్పినంటే నాకు, ద బెస్ట్ థింగ్ మీ ఇద్దరు ప్రజెంట్ చేసిన దాంట్లో బెస్ట్ థింగ్ యూ క్యాన్ డిడ్, ఫియర్ లేకుండా తీసేస్తారు. ఇండియాలో మన భోజనంతో మన రోగ నిరోధకత ఎక్కించుకునేటప్పుడు అది బెస్ట్. అది ఈ భయంతో పోతున్నారు అందరూ. భయం వల్ల ఈ ఇమ్యూన్ సిస్టమ్ దెబ్బతినిపోయింది. వైరస్ తెలుసుకుంటుంది అప్పుడే. ఇమ్యూన్ సిస్టమ్ తగ్గంగానే ఇట్ విల్ హిట్ ఇట్. అది భయంతోనే ఎక్కువ మంది చనిపోతున్నారు నా ఉద్దేశం. భయంతోనే. ఇంకోటి కూడా బిజినెస్ స్టార్ట్ అయింది ఇక్కడ. బిజినెస్ అంటే ఏంటంటే, మీరు రాజేంద్ర గారు చెప్పినారు, దగ్గుతో వచ్చినావు, దాంతో దగ్గు ఉంది, దగ్గు జలుబు ఇన్ఫ్లుయెన్జాతో వస్తాయి, అవి వచ్చిపోతుంటాయి. ఈ ఎప్పుడైతే ఫీవర్ ఉంది, దగ్గు ఉంది, జలుబు ఉంది అనగానే ఈ ముక్కులో టెస్ట్ చేస్తే ముక్కులో చాలా ఉంటాయి, రకరకాలు ఉంటాయి వైరస్ని, మనం పీలుస్తూనే ఉంటాం. ఆ వైరస్ పాజిటివ్ వచ్చింది, రైట్ అవే ఇది కరోనా వల్ల ఇది వచ్చిందని. రాంగ్. అది దానికే రాజేంద్ర గారు చెప్పినట్టు వాసన తర్వాత టేస్ట్, ఈ రెండే టెస్ట్లు. ఓన్లీ థింగ్ అమెరికాలో చూస్తుంది ఇప్పుడు ఈ ఇన్ఫ్లుయెన్జా రెగ్యులర్ కోల్డ్కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే 3 days or 2 days later వాసన ఉండదు, టేస్ట్ ఉండదు. అది రెండే. ఎందుకంటే ఈ వైరస్ ఆ నర్వస్ ఎండింగ్స్ పడుతుంది. అది ఎప్పుడైతే డిస్మాంటిల్ చేస్తుందో కొంచెం ఇట్ వోంట్ కిల్ యూ, డిస్మాంటిల్ చేసినప్పుడు ఈ రెండు పోతాయి. అది టెస్ట్, రియల్ టెస్ట్. అది చేయడం లేదు ఇండియాలో. నా ఉద్దేశం ఏంటంటే, డాక్టర్ రాజేంద్ర కడియాల్ గారు కూడా చెప్పచ్చు ఆయన ఉద్దేశం. నా ఉద్దేశంలో ఇక్కడ వీళ్ళు అనుకున్నంత సీరియస్ కాదు ఇది. ఇదేంటంటే మ్యాగ్నిఫై చేసేస్తున్నారు వీటిని. మ్యాగ్నిఫై చేసేసి దగ్గు జలుబు రాగానే కరోనా. ఓకే, ఇప్పుడు ఎంతమంది దగ్గు జలుబు ఎవరికి రాలేదా ముందు రోజుల్లో? అందరికి వచ్చేది, రైట్? కానీ ఇప్పుడు మటుకు ఆ టెస్ట్ చేస్తున్నారు. ఈ ఎక్సెస్ టెస్టింగ్ అనేది మంచిది కాదు నా ఉద్దేశంలో. ఇది జనాలు భయపడిపోయి ఉన్నారు అందరూ. ఓకే, ఈ భయం వల్ల, ఆ తర్వాత ఈ అన్నెసెసరీ టెస్టింగ్స్ వల్ల డిఫరెన్షియేట్ చేయకుండా ఇన్ఫ్లుయెన్జా జలుబు ఏంది, కరోనా జలుబు ఏంది, డిస్టింగ్విష్ చేయటం లేదు. దానివల్ల దట్స్ నా ఉద్దేశం. సార్, ఇప్పుడు డాక్టర్ గారు, రాజేంద్ర గారు, ఇప్పుడు మన రెడ్డి గారు చెప్పినట్టు చాలామంది ఇదే భయం వల్ల లేకపోతే డాక్టర్లు భయపెట్టడం వల్లనో చాలామంది ఎక్కువ చనిపోతూ ఉన్నారన్నారు కదా. ఇదే విషయాన్ని ప్రభుత్వాలు కానీ ఇక ప్రభుత్వ వైద్యులు కానీ సిబ్బంది కానీ పబ్లిక్లోకి తీసుకెళ్ళలేకపోతున్నారు. దాన్ని తీసుకువెళ్ళాలంటే ఏం చేయాల్సి ఉంటుంది? అంటే కుటుంబ సభ్యుల్లో కూడా ఒకళ్ళు కరోనా వచ్చిందంటే మిగతా అందరూ కూడా చాలా టెన్షన్ అయిపోతున్నారు. సో దీనికి అవేర్నెస్ రావాలి అంటే ఏం చేస్తే బాగుంటుంది? అంటే ఫ్యామిలీలోనే జరగాలి ఇది. అంటే దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి. ఒక ఫ్యామిలీలో ఒకరికి కరోనా పాజిటివ్ వచ్చింది. మీడియా కానీ ఇదంతా ఏం చెప్పేస్తున్నారు, ఒకరికి పాజిటివ్ వస్తే ఇంట్లో అందరికీ పాజిటివ్, మీరు వెళ్ళిపోయి టెస్టులు చేయించుకోండి అంటున్నారు. ఈ నలుగురికి పాజిటివ్ అయిన వాళ్ళు అక్కడికి వెళ్ళి ఈ టెస్టులు చేయించడం వల్ల పాజిటివ్, కొంతమంది పాజిటివ్ కంపల్సరీ వాళ్ళకి వస్తుంది, పాజిటివ్ వస్తుంది. అసలు RT-PCR దాని రిలయబిలిటీ ఎంత? రైట్, అది ఓన్లీ 60%. అంటే 100 మందిలో ఇంకా 40 మందికి ఫాల్స్ పాజిటివ్ రావచ్చు. నేను ఒక డయాగ్నోస్టిక్ సెంటర్లో చూశాను. ఒక ఫ్యామిలీ వచ్చింది, ఒక పెద్ద ఆవిడ వచ్చింది. ఆవిడ అసలు యాక్చువల్గా అంత బాగుంది, కోవిడ్ పేషెంట్ అని చెప్పి అప్పుడు తీసుకొచ్చారు. మీరు అందరూ ట్రీట్మెంట్ టెస్టులు చేయించుకున్నారు. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత యాక్చువల్గా ఆవిడ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆవిడ కొలాప్స్ అయిపోయింది. ఏంటంటే ఆవిడ పాజిటివ్ వచ్చిందని చెప్పి రిపోర్ట్లో వచ్చింది. ఫాల్స్ పాజిటివ్ వచ్చి ఉండొచ్చు, లేకపోతే ఆవిడ అప్పటిదాకా నవ్వుతా ఉన్న మనిషి, చాలా ఎనర్జెటిక్గా ఉన్న మనిషి ఈ పాజిటివ్ అనే దానికి కొలాప్స్ అయిపోయింది. అంటే మనం ఈ భయాన్ని, ఫియర్ని తగ్గించాల్సిన అవసరం ఉంది. ఈరోజు మన కాంపోనెంట్స్ ఇప్పుడు ఎట్లా చూసుకోవాలంటే, ఒక ఇల్లు, ఒక అపార్ట్మెంటు, ఒక సొసైటీ, ఒక గేటెడ్ కమ్యూనిటీ, ఇవి మనం ప్లాన్ చేసుకోవాలి.
ఇప్పుడు చాలామంది ఇక్కడ హైదరాబాద్లో ఇక్కడ ఉన్నది ఏంటంటే చాలామంది అపార్ట్మెంట్స్లో ఉంటున్నారు. ఒక అపార్ట్మెంట్లో ఒకరికి ప్రాబ్లం వచ్చింది. ప్రాబ్లం వస్తే ఆ ఫ్యామిలీలో 5 ఉన్నారు అని అనుకున్నాం. ఈ 4 ఎట్లా ఐసోలేట్ చేయాలి? సరే ఈ ఒక్కరిని ఎవరైతే ఇన్ఫెక్ట్ అయ్యారో ఆ ఒక్కరిని ఎట్లా బయట పెట్టాలి? ఫస్ట్ ఈ అపార్ట్మెంట్లో వేరే వాళ్ళకి 3-4 వచ్చింది. వస్తే వీళ్ళందరినీ ఎక్కడ పెట్టాలి? ప్రతి అపార్ట్మెంట్లోనే ఒక మీటింగ్ హాల్స్ ఉంటాయి. ఆ మీటింగ్ హాల్స్ ఇప్పుడు ఇది ఒకరోజు కరోనా వైరస్ అనేది ఒక రోజులో పోయేది కాదు. 2-3 సంవత్సరాలు ఉందని అనుకున్నాం. ఈ 2-3 సంవత్సరాల కోసం ఇప్పుడు మీరు ప్లానింగ్ అపార్ట్మెంట్స్ యాజమాన్యాలు ప్లాన్ చేస్తున్నాయి. ఒక హాల్, దాంట్లో బెడ్స్, దాంట్లో టాయిలెట్స్, వాళ్ళకి ఫుడ్ మనం మిగతా ఉన్న 20 మంది ఫ్యామిలీస్ వాళ్ళకి ఎట్లా హెల్ప్ చేస్తాం అది అపార్ట్మెంట్లో తీసుకోవాల్సింది. అట్లాగే ఫ్యామిలీ ఇండివిజువల్ హౌసెస్ ఉన్నాయి. దానికి మీరు అంటారు వాళ్ళలో ఒకరు వస్తే మిగతా 4 కూడా ఐసోలేట్ అవ్వడానికి అవకాశం ఉంది. అంటే గేటెడ్ కమ్యూనిటీ. గవర్నమెంట్ కూడా చెబుతామంటే వీళ్ళు అర్థం చేసుకుని ఏంటంటే నాకు రాలేదు కదా ఎవరికో వచ్చింది. ఫస్ట్ ఏం స్టార్ట్ చేశారు? చైనాలో ఎక్కడో వచ్చింది, ఇండియా రావడానికి చాలా అసలు వస్తుందో రాదన్నారు. చైనాలో వచ్చిన 10 రోజులకి ఇండియాలో పాజిటివ్ కేసెస్ మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడో విజయవాడలో వచ్చిందన్నారు, హైదరాబాద్లో అంతకంటే ముందు ఉన్న విషయాలు చాలామంది తెలియని పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు కరోనా అనేది అన్ని చోట్ల ఉంది. గవర్నమెంట్ చెప్తా ఉంది. మన కేసీఆర్ గారు ఇన్సైడ్ మీటింగ్లో ఏం చెప్తా ఉన్నారు? మీరు ముందు లాక్డౌన్ కాదు, ఎవరి కాళ్ళు స్వీయ నియంత్రణ పాటించాలి. కేసీఆర్ గారు స్పెసిఫిక్గా చెప్తా ఉన్నారు. ఇప్పుడు అందరూ ఏమంటున్నారు? కేసీఆర్ గారు వచ్చిందంటే కేసీఆర్ గారి మీటింగ్లో 1 లక్షల మీటింగ్లో చేయటం వల్ల వచ్చింది. ఆయన ఏం చెప్తా ఉన్నారు? బాబు ఇంటిని ఒక యూనిట్గా తీసుకుని మీ ఇంటిలో నుంచి మీరు ఎవరో బయటకు రావద్దు. మీరు బయటకు వస్తే కనుక మీ ఫ్యామిలీ మొత్తం డిస్టర్బ్ అవుతుంది. మీరు సరే సంపాదించుకోవడానికి ఏదో 15,000, 20,000, 25,000, 50,000 సంపాదించడానికి బయటకు వెళ్తారు నెలకి. మీరు కోవిడ్ని పట్టుకొస్తే ఈ 5గురిని కాపాడడానికి మీరు 2-3 లక్షలు అవుతుంది. మీరు 50,000 కోసం వెళ్తారు, 2-3 లక్షలు సేవ్ చేసుకుంటారు. 50,000 కోసం వెళ్ళి ఫ్యామిలీలో లైఫ్ తీసుకుంటారు. ఇది మీరు ఆలోచించుకోవాలి. అందుకని మేమేం చెప్తాం, గవర్నమెంట్ ఏం చెప్తామంటే స్వీయ నియంత్రణ ఇంపార్టెంట్. మీరు అందరూ ఇళ్లలోనే ఉండండి. లాక్డౌన్ విషయం కాదు, మీరు ఇళ్లలో ఉన్న అది లాక్డౌన్ కింద లెక్క. వీలైనంత వరకు బయటకు వెళ్ళండి. ఓకే సార్. ఇప్పుడు రెడ్డి గారు, ఇప్పుడు మనం ఈ మధ్య సోషల్ మీడియాలో వాట్సాప్లో మనం చూస్తూ ఉన్నాం ఒక మెసేజ్, ఇది వైరస్ కాదు, ఇది బ్యాక్టీరియా. ఇటలీలో WHO ప్రోటోకాల్స్ని వైలేట్ చేస్తూ ఒక పోస్ట్ మార్టం నిర్వహిస్తే ఇది వైరస్ కాదు బ్యాక్టీరియా అని చెప్పి డిసైడ్ అయిందని చెప్పని, దీంట్లో వాస్తవం ఎంత ఉందంట సార్? అసలు ఇప్పుడు ఏదైతే లంగ్స్కి పడుతుందనేది ఇదంతా వాస్తవం కాదు, కేవలం ఈ సెల్స్లో, బ్లడ్ సెల్స్లోనే ఉంటుంది. దానివల్ల పారాసిటమాల్ లేకపోతే యాస్పిరిన్ టాబ్లెట్స్ ఇలాంటివి వాడితే సరిపోతుందండి. ఇది ఎంతవరకు వాస్తవం? ఆ మెసేజ్ ఎంతవరకు వాస్తవం? ఇది ఇక్కడే కన్ఫ్యూజన్ వచ్చింది. ప్రపంచంలో కన్ఫ్యూజన్ ఏంటంటే మనం వాళ్ళని బ్లేమ్ చేసేదానికి లేదు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు, ఎవరికి తెలియదు, చాలామందికి తెలియదు. ఈవెన్ మెడికల్ ఫీల్డ్లో కూడా డాక్టర్ రాజేంద్ర కెన్ టెల్ ఆల్ పీపుల్ డోంట్ నో దిస్ వాట్స్ గోయింగ్ ఆన్. ఏంటంటే నువ్వు ఉన్నావు హ్యూమన్ బీయింగ్, మనం చూస్తాం కంటితో. దాని కింద ఉండేది బూజు, దాన్ని ఏమంటే మోల్డ్ అంటాం. అది కూడా సన్నగా అవపడుతుంది. దాని కింద ఉంది ఈస్ట్, అవపడదు, అది పెద్దది. దాని కింద ఉండేది బ్యాక్టీరియా. ఈ బ్యాక్టీరియా అంటే సూక్ష్మజీవి. దీన్ని చూడాలంటే 1000 టైమ్లు మ్యాగ్నిఫై చేయాలి అండర్ కాంపౌండ్ మైక్రోస్కోప్. చిన్న డాటాలో అవపడుతుంది. అది 1 millionth of a meter దాని సైజు. చూసా మీటర్ ఎంత పెద్దది? 1 millionth of a meter ఇస్ బ్యాక్టీరియా. ఈ బ్యాక్టీరియా ఇస్ లైవ్. బ్యాక్టీరియా అంటే దానికై అయ్యే మల్టిప్లై అవుతాయి. అందువల్ల బ్యాక్టీరియా హ్యాస్ లైవ్. వైరస్ అనేది 1000 times చిన్నది దానికంటే, 1000 times స్మాల్. దానికి లైఫ్ లేదు. ఒక జన్యు పదార్థం ఉంది, ఇది పారాసైట్. ఇది ఇంకో దాంట్లో పోయి మల్టిప్లై అవ్వాలి. అందువల్ల బ్యాక్టీరియా వైరస్లు ఒకటే అని చెప్పకూడదు. అది మిస్టేక్. టాక్సనామికలీ ఈ వైరస్ చిన్నది, ద నో లైఫ్ టు ఇట్. పారాసైట్ మన లోకల్ వచ్చి మన సిస్టమ్ యూజ్ చేసుకొని మల్టిప్లై అవ్వాలి. దానికే ఏం కాదు, అది డెడ్. అది ఓకే, ఓన్లీ జన్యు పదార్థం. అది క్లారిఫై అయింది కదా. బ్యాక్టీరియా దీనికి. ఇటలీ విషయం వస్తుంది. ఇటలీ విషయంలో నేను ఫస్ట్ టైం ఆర్టికల్ రాస్తాను యుఎస్లో. ఇటలీలో ఏమైంది, పోస్ట్ మార్టం చేస్తారు. ఇది కోవిడ్ వాళ్ళు చచ్చిపోతే. వాస్తవమేనా సార్ అది? వాస్తవం. వాళ్ళు ఏం చేస్తారు, ఇటలీలో ట్రెమెండస్ నెంబర్ ఆఫ్ పీపుల్ డైడ్, మోర్ దెన్ న్యూయార్క్. ఓకే, న్యూయార్క్లో, యూఎస్లో ఏం చెప్పినారు, ఆ బాడీలు ఓపెన్ చేయొద్దు, పోస్ట్ మార్టం చేయొద్దు, బరియం క్విక్ అని. ఇటలీలో దే ఓపెన్ ద చేస్తే బ్లడ్ క్లాట్స్ ఉన్నాయి ఆల్ ఓవర్ ద బాడీ. దెన్ దే థాట్
ఇదేంది ఇది ఈ డిజీజ్ ఎందువల్ల వస్తుందంటే థ్రాంబోసిస్ అంటే ఏంటంటే బ్లడ్ హార్ట్ పంప్ చేస్తుంది, ఆర్టరీస్ అన్ని బ్లడ్ తీసుకుపోతాయి, న్యూట్రియంట్ ఇచ్చేసి కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని మన లంగ్స్కి వచ్చి వస్తాయి కదా. ఈ బ్లడ్ క్లాట్స్ వచ్చి ఎప్పుడు వస్తుందో, బ్లడ్ క్లాట్ వచ్చినప్పుడు హార్ట్ స్టాప్స్, కిడ్నీ స్టాప్స్, ఆల్ దీస్ మల్టిపుల్ ఆర్గన్స్ స్టాప్. ఇప్పుడు దానికి ఆన్సర్ చేస్తాను. ఇప్పుడు ఆన్సర్ రియల్ ట్రూత్ ఏం జరిగిందంటే, ఇక్కడ మన సెల్స్ ఉన్నాయి కదా, 10 trillion సెల్స్ ఉన్నాయి ఇక్కడ. ఈ 10 trillion సెల్స్లో ప్రతి సెల్లో ఒక రిసెప్టర్ సైట్ ఉంది, ఒక సైట్ ఉంది దానికి. ఈ సైట్ని ACE2 అంటారు. ACE2 ఈజ్ ద సైట్. దాంట్లో వస్తుంది కరోనా పోయేసి ఇంజెక్ట్స్ RNA కదా, అక్కడ వచ్చి మల్టిప్లై అయ్యి డ్యామేజ్ చేస్తాయి. ఈ డిజీజ్ ఎక్స్టెండ్ అయ్యి అంటే లంగ్స్ని కొట్టేసి దెన్ బ్లడ్లోకి ఎంటర్ ది వైరస్. ఈ బ్లడ్ వెజల్లో బ్లడ్లోకి వెళ్తుందా సార్? బ్లడ్లో పోతుంది. బ్లడ్ వెజల్లో అక్కడ ఉంది ACE2, ఆ రిసెప్టర్ ఉంది. ఇది పోయి దాన్ని తగులుకుంటుంది. ఆ తగులుకున్నప్పుడు బ్లడ్ ప్రెషర్ రైజ్ అవుద్ది, బ్రహ్మాండంగా రైజ్ అవుద్ది. బ్లడ్ ప్రెషర్ రైజ్ అయినప్పుడు బ్లడ్ వెజల్ దెబ్బతింటుంది. ఓకే, బ్లడ్ వెజల్స్ అన్నీ డ్యామేజ్ అయ్యి 2 ఫ్యాక్టర్స్ వస్తాయి. ఫ్యాక్టర్ 8 అని ఒకటి, Van Willebrand factor. You don't get into that. ఆ ఫ్యాక్టర్స్ 2 వచ్చినప్పుడు బ్లడ్ స్టార్ట్ కోయాగులేటింగ్, జెల్ అయిపోద్ది, బ్లడ్ క్లాట్ ఫామ్ అవుతుంది. ఇది అడ్వాన్స్ కండిషన్లో, నాట్ ఇన్ ది బిగినింగ్ కాదు, ఇది అడ్వాన్స్ కండిషన్లో. వైరల్ లోడ్ ఎక్కువ, వైరల్ లోడ్ అయింది, లంగ్ దెబ్బతిన్నది, అన్ని లాస్ట్ స్టేజ్లో థ్రాంబోసిస్ అంటారు దీన్ని. ఇప్పుడేమవుద్ది, as Dr. Rajendra Kadiyala would know about this, బ్లడ్ ఎప్పుడు క్లాట్ అవుద్దో, ఆర్టీరియల్ బ్లడ్ క్లాట్ అయిందనుకోండి, ఆర్టీరియల్ బ్లడ్ ఇటు పోతుంది, ఇటు పోయేటప్పుడు అప్పుడేమవుద్ది, కొంచెం మైనర్గానే లంగ్స్ అవి కొన్ని దెబ్బతింటాయి. వేనస్ క్లాట్ ఉంది ఇంకోటి, బ్లడ్ వచ్చేటప్పుడు ఇదర్ వే ఈ హార్ట్ అటాక్లు, కిడ్నీ ప్రాబ్లమ్స్, డయేరియాలు, గ్యాస్ట్రోఇంటెస్టినల్ ట్రాక్ట్ అండ్ స్ట్రోక్ వస్తాయి. అందువల్ల అది లాస్ట్ స్టేజ్, అది ఇట్ ఈస్ నాట్ ది బిగినింగ్. అర్థమైందా? అందువల్ల బ్యాక్టీరియా, వైరస్ అనేది బ్యాక్టీరియా కాదు, వైరస్ బ్యాక్టీరియా కంటే చాలా 1000 times స్మాల్. దీన్ని మైక్రోస్కోప్లో కూడా చూడలేవు, యూ నీడ్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్. అంటే సార్ ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం లంగ్స్ వరకు ఉంటే ఓకే, క్యూర్, మనం ఏదో ట్రీట్మెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అది బ్లడ్లోకి వెళ్తే కష్టం అంటారు. బ్లడ్లోకి పోతే ఏమవుతుందంటే, దానికి ఐ హ్యావ్ ఎ ప్యాటెంట్ గోయింగ్ రైట్ ఆన్ దిస్ ఇష్యూ. బ్లడ్లోకి పోయింది. ఇప్పుడు లంగ్స్లో కూడా 2 రకాలు ఉన్నాయి. లంగ్స్లో ట్రేకియా వరకు ఇన్వర్టెడ్ ట్రీ, అది అంటే ఒక ట్రీ లాగా లంగ్ అనేది ట్రంకు, బ్రోంకియోల్స్, ఆల్వియోలై. ఆల్వియోలై అంటే మిలియన్ సాక్స్ ఉంటాయి. ఈ మిలియన్ సాక్స్లో ఇంకొక సెల్ ఉంది, ఒక సెల్ ఉంటుంది దాన్ని, అది ప్రొడ్యూస్ చేస్తుంది, సర్ఫాక్టెంట్ అంటారు దాన్ని. అది ప్రొడ్యూస్ చేసినప్పుడు ఈ సాక్ ఇంటాక్ట్గా ఉంటుంది. ఈ వైరస్ ఏం చేస్తుంది, ఆ సెల్ని కొట్టేస్తుంది. ఆ సెల్ని కొట్టినప్పుడు కొలాప్స్ అయిపోతుంది. ఓకే, ఇంకోటి కూడా లాట్ ఆఫ్ ఫ్లూయిడ్స్ వస్తాయి లంగ్లోకి వచ్చినప్పుడు అందరూ ఏం చేస్తున్నారు, హాస్పిటల్ పోతే ఇటు పని పెడుతున్నారు, బ్యాడ్. ఓకే, అప్పుడు ఒక చిన్న ట్రిక్ ఏంటంటే, యూ గో లైక్ దిస్, అటు పోయినప్పుడు రాదు, సింపుల్ ట్రిక్. ఓకే, ఇప్పుడు రాజేంద్ర గారు చెప్పినట్టు కామన్ సెన్స్ యూజ్ చేయడం లేదు ఈ టెక్నిక్లో. అందువల్ల ఇప్పుడు అర్థమైంది కదా మీకు, ఇది అడ్వాన్స్. ఇనిషియల్ స్టేజ్లో 85% నో ప్రాబ్లం, 3 రోజులు కాఫ్ అవుట్, నువ్వు పోయి అపాలలో కూర్చోబడలేదు, హాస్పిటల్లో కూర్చోబడలేదు. ఈ సెకండ్ స్టేజ్లో లంగ్లు ఇంకా దెబ్బతింటాయి, అప్పుడు అది కూడా ట్రీట్ చేయొచ్చు. బట్ ఎక్స్టెండ్ ఆఫ్టర్ దాట్ బ్లడ్లాగా పోతుంది. ఇప్పుడు అందరూ ఏమంటారు, యాస్పిరిన్ తీసుకో ఏం కాదు. నో, యాస్పిరిన్ విల్ థిన్ ఇట్ డౌన్, ఇట్స్ డిఫరెంట్ ఇష్యూ. ఓకే, వెన్ ఇట్ గోస్ టు దట్ స్టేజ్ యూర్ ఇన్ ట్రబుల్ అని నా ఉద్దేశం. వాట్ యూ థింక్? డాక్టర్ రాజేంద్ర గారు, ఇప్పుడు పబ్లిక్లో అవేర్నెస్ తీసుకురావంటే గవర్నమెంట్ కానీ ఇంకా మిగతా వైద్య నిపుణులు కానీ, అంటే ఏం తీసుకుంటే బెస్ట్? అంటే ఇది కంటిన్యూ ప్రాసెస్ కదా సార్, మన లైఫ్ టైం దీంతో మనం ఉండాల్సి వస్తుంది అనేది ప్రభుత్వాలు చెప్తున్నాయి. అంటే ఎటువంటి మన ప్రికాషన్స్ తీసుకోవాలి, అంటే మన ఫ్యామిలీ పరంగా మనల్ని అవేర్నెస్ చేయడానికి గవర్నమెంట్ ఏం చేస్తే బాగుంటుంది? ఇక్కడ గవర్నమెంట్ కంటే కూడా అంటే మీడియా వెరీ ఇంపార్టెంట్. భయం లేదు, మనం చెప్పాల్సింది ఏంటంటే భయపడద్దు, మనకు మెడిసిన్స్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ప్యానిక్ భయం ఉందండి బయటకు వెళ్తే, అట్లాగే ఇన్వెస్టిగేషన్స్ అట్లాగే ఉన్నాయి. మీరు బయటకు వెళ్తే కనీసం బి కాంప్లెక్స్లో వైటమిన్ సీలు కూడా దొరకని పరిస్థితి అయిపోయింది.
ఇక రెమిడెసివిర్ దాకా తీసుకోవాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న మెడిసిన్స్ ఏమైనా డోలో 650 కూడా దొరకని పరిస్థితి అయిపోయింది. మీడియా చనిపోయిందని కాకుండా మనం చెప్పాల్సింది ఏంటంటే అన్ని కోట్ల మంది ఉన్న 120 కోట్లు ఉన్న జనాల్లో 25 లక్షల మంది వస్తాయంటే 130 మంది కోట్లు ఉందంటే మనకు 3 లక్షలు వస్తూ ఉంటాయి. మనం తట్టుకోగలం, మీరు భయపడద్దు. ఒకటి. రెండోది గవర్నమెంట్ చేయాల్సింది ఏంటంటే ఇందాక నేను చెప్పినట్టుగా మనది ఇప్పుడు ఈ 15 డేస్ నేను కేసీఆర్ గారిని, హెల్త్ మినిస్టర్ గారిని కూడా కేటీఆర్ గారిని అప్పీల్ చేస్తా ఉన్నాను. ఏమనంటే ఇల్లు ఒక యూనిట్ కింద తీసుకుని మీరు అసలు బయటకు రావద్దు, ఇంట్లో వాళ్ళు వెళ్ళే వాళ్ళు బయటకు పంపించవద్దు. మీరు ఒక ఫ్యామిలీగా బతకాలి, ఇంకా మనం ముందుకెళ్ళాలి, దేశం బాగుండాలి, మన పక్కన వాళ్ళు బాగుండాలంటే కనుక మీరు పర్సనల్గా మీరు లాక్డౌన్ అని నేను గవర్నమెంట్ చెప్పట్లేదు, మీరు ఇంట్లోనే సెల్ఫ్గా స్వీయ నియంత్రణ ఇంపార్టెంట్. నెక్స్ట్ అట్లాగే మీకు పక్కనున్న వాళ్ళకి సహాయం చేసేది అవసరం ఉంది. పక్కన ఎవరికి కోవిడ్ వచ్చిందంటే వాళ్ళని ఐసోలేట్ చేసేసి వాళ్ళ కోవిడ్ వచ్చింది నాకు రాలేదు నేను మాట్లాడను వాళ్ళకి ఏం చేయను అట్లా కాదు. వాళ్ళకి వస్తే మనం ఏం చేయగలం, కనీసం ఫుడ్ ఇవ్వటం మన బాధ్యత. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఏమైనా ఇవ్వాలా డిస్పోజబుల్స్లో పెట్టవచ్చు. మేము ఇవ్వకపోతే మీరు ఇంకొకరు ఇన్ఫామ్ చేయండి, గవర్నమెంట్కి ఇన్ఫామ్ చేయండి. ఫస్ట్ గవర్నమెంట్ చేయాల్సిందంటే ఇప్పుడు ఎంతసేపు ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళు ఈరోజు 10,000 మంది ఇన్ఫెక్ట్ అయ్యారని చెప్తా ఉన్నారు. నేను కేసీఆర్ గారిని అప్పీల్ చేస్తా ఉన్నాను ఏంటంటే అసలు ఇన్ఫెక్ట్ ఇప్పుడు అయిన వాళ్ళు కాకుండా ఇంత ముందు నుంచి కూడా ట్రీట్మెంట్ తీసుకుని బయటకు వచ్చేసిన వాళ్ళు ఎంతమంది స్వచ్ఛందంగా నాకు కోవిడ్ వచ్చింది నేను బయటకు వచ్చేసాను. కానీ ఒక గవర్నమెంట్ ఒక వెబ్సైట్ ఓపెన్ చేయండి, ఓపెన్ చేసి మీకు వచ్చారు మీరంతా బాగున్నారు మీరు దీంట్లో ఎన్రోల్ అవ్వండి అంటే ఇప్పుడు ఎన్ని లక్షల మంది నిజంగా ఇన్ఫెక్ట్ అయ్యారో తెలుసు. నిన్న మీరు ఏం చెప్తా ఉన్నారు, మొన్న టెస్ట్ చేస్తే 40,000 మంది టెస్ట్ చేస్తే దాంట్లో 25% ఆల్రెడీ. ఇప్పుడు ఏంటంటే మీరందరూ బాగున్నారు, మీరు 10 మందికి ఉపయోగపడాలి కాబట్టి ఈ వెబ్సైట్ ఓపెన్ చేస్తున్నాం. మీరు స్వచ్ఛందంగా ఇప్పుడు నాకు కోవిడ్ వచ్చిందని ఇప్పుడు కనుక నాకు పాజిటివ్ వచ్చిందని చెప్తే మీరు నాతో మాట్లాడారు. కానీ అట్లా కాదు, వచ్చిపోయిన వాళ్ళకి భయం ఏముంది, ఇంకా మీరందరూ ముందు ఎన్రోల్ చేసుకోండి. ఇప్పుడు 5 కోట్ల మందిలో ఎన్రోల్ చేసుకుంటే అంటే ఒక 50 లక్షల కోట్ల మంది నాకు వచ్చిపోయిందని చెప్తారు. అంటే సపోజ్ 25% వచ్చిపోయింది. వాళ్ళకి మనకు కావాలంటే ప్లాస్మా తీసుకోవచ్చు, రేపు వ్యాక్సిన్స్ కావాలంటే కనుక వ్యాక్సిన్స్ మీరు ఆగండి, మీకు వచ్చిపోయింది కాబట్టి మీ మెమరీ సెల్స్లో యాజ్ ఇట్ ఈస్గా యాంటీబాడీస్ మీరు ప్రొడ్యూస్ చేస్తుంది. లేని వాళ్ళు చాలామంది 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఉన్నారు, ముందు వాళ్ళకి వ్యాక్సిన్ ఇద్దాం. ఈ 1 కోటి మందిని తర్వాత తీసుకోవచ్చు. మీరు ఈ 15 రోజులు కనుక మనం బయటకు వెళ్ళకుండా ఇంట్లోనే ఉండి ఈ చైన్ బ్రేక్ చేయగలిగితే ఒకటి. అట్లాగే గవర్నమెంట్ కూడా ఈ 15 రోజుల్లో మీరు ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఈరోజు నేను అడుగుతా ఉన్నా, గవర్నమెంట్ చాలా అద్భుతమైన ప్రోగ్రామ్ చేస్తూ ఉంటాం, వ్యాక్సిన్స్ ఇస్తూ ఉంటాం. కానీ అదే ప్రైమరీ హెల్త్ సెంటర్లో కానీ అదే డయాగ్నోస్టిక్ సెంటర్లో కానీ హాస్పిటల్లో ఒక సైడ్ ఏమో కోవిడ్ పేషెంట్ నిలబడుతున్నారు, దగ్గరగా ఉంటారు, వ్యాక్సిన్స్ తీసుకుంటా ఉన్నారు. ఈ వ్యాక్సిన్స్ ఈరోజు తీసుకుంటా ఉండొచ్చు, ఈ కోవిడ్ అటాక్ అయి ఉండొచ్చు, రేపు వాళ్ళు ఏం చెప్తారు ఈ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల నాకు కోవిడ్ వచ్చిందంట అంటారు. నేను గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఏంటంటే ఏమైతే ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఉన్నాయో వాటిని నీట్గా అంటే ఈ 15 రోజుల్లో ఎక్కడెక్కడ ఉన్నాయో లేకపోతే మన కమ్యూనిటీ హాల్స్ కానీ ఇవన్నీ మనం తీసుకుని దాంట్లో మనకు కావాల్సింది ఓన్లీ వ్యాక్సిన్స్కి వస్తున్నాం. నీట్గా వస్తున్నారు, 100 మంది 1000 మంది వస్తున్నారు, వాళ్ళకి టాయిలెట్స్ ఇవ్వటం. అంటే వ్యాక్సిన్కే సెపరేట్ సెంటర్స్ పెట్టాలి. ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో కనీసం 5 లక్షలు 10 లక్షలు ఇచ్చి నీట్గా నేను చెప్తాను రూమ్స్ నీట్గా ఫ్లోరింగ్ ఏంటి నీట్గా పెట్టి వాళ్ళకి కావాల్సింది ఏంటి ఒక టాయిలెట్స్, ఒక మంచి హాల్స్, ఒక 10 బెడ్స్, ఎవరికైనా కాంప్లికేషన్ వస్తే అక్కడ ఉంటాయి డాక్టర్స్. ఇది చేస్తే గవర్నమెంట్కి మంచి పేరు వస్తుంది, ప్రైమరీ హెల్త్ సెంటర్స్ అన్ని డెవలప్ అవుతాయి. దయచేసి ఇప్పుడు సీఎం గారు చెప్తా ఉన్నారు 2,000 కోట్లు 3,000 కోట్లు ఇచ్చి కూడా వ్యాక్సిన్స్ మేము తీసుకుని అందరికి ఇస్తాం. ఎంత మంచి మాట అండి, అందరికీ ఫ్రీగా ఇస్తామని చెప్పారు. ఈరోజు మేము చెప్తాం ఏమైతే ప్రైవేట్ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయో దాన్ని ఈ 15 డేస్లో రెన్యువేట్ చేసేసేది. అట్లాగే ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళకి కోట ఉంటుంది. ఇప్పుడు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి, అట్లాగే ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఉన్నాయి, విలేజెస్ ఉన్నాయి, విలేజ్లో చేసేవాళ్ళు ఉన్నారు. ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ తీసుకోండి, క్లీన్ చేసేసేయండి ఈ 15 డేస్లో నీట్గా పెట్టండి. ఓన్లీ వ్యాక్సిన్ ఆ విలేజ్ మొత్తం మీరు కనుక ఈ ప్రోటోకాల్ చేస్తే వితిన్ 2 months మీకు టైంలో మొత్తం తెలంగాణ మొత్తం వ్యాక్సిన్స్ నీట్గా చేసేయచ్చండి. దీంట్లో ఇబ్బంది ఏం లేదు. గ్రామం ఒక యూనిట్ కింద తీసుకుని చేస్తే కనుక అద్భుతంగా ఉంటుంది. ఈ కార్యక్రమం ఓన్లీ కేసీఆర్ గారు చెప్పితేనే ఇది అవుతుంది. థ్యాంక్స్ సార్. ఇది రెడ్డి గారు ఇంకోసారి ఇప్పుడు యాక్చువల్గా ఏదైతే ట్రీట్మెంట్ జరుగుతున్న వాళ్ళకి ఐసీయూలో ఉన్న వాళ్ళకి రెమ్డెసివిర్ ఇంజెక్షన్ ఇవ్వటం, దానికి కూడా షార్టేజ్ ఉండటం, అది ఎంతవరకు ప్రభావం చూపిస్తుంది? ఇంకోటి ఇప్పుడు కోవాక్సిన్ కోవిషీల్డ్ అనేది మనకి ఇప్పుడు వ్యాక్సినేషన్ జరుగుతుంది కార్యక్రమం ఇండియా వైడ్గా.
వీటితో పాటు ఇంకో 1-2 వ్యాక్సినేషన్లు జరుగుతున్నాయి. అమెరికాలో ఫైజర్ టీకా వేస్తున్నారు. ఫైజర్ అంటే ఫేమస్. ఇక్కడ మనకి కోవిషీల్డ్, కోవాక్సిన్ మనకి ఇండియాలో నడుస్తుంది. అంటే ఇది వ్యాక్సినేషన్ ప్రభావం ఎంతవరకు ఉంటుంది? అంటే ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి వ్యాక్సినేషన్ ఇవి, వాటి ప్రభావం ఎంతవరకు ఉంటుంది సార్? నిజంగా అది పనిచేస్తుందా ఎంతవరకు? అది వాటికి యుఎస్లో ఫైజర్, మోడర్నా అంటే ఏంటంటే ఫైజర్ది టెక్నాలజీ వేరు, ఆస్ట్రాజెనికా అండ్ ఆక్స్ఫర్డ్ టెక్నాలజీ వేరు. 2 రకాల టెక్నాలజీలు చేస్తున్నారు ఈ 2. వాటి ఎఫికసీ ఈజ్ క్వశ్చనబుల్. ఎఫికసీ ఎందుకంటే వాళ్ళే చెప్తున్నారు 60% ఎఫిషియంట్, అనదర్ వన్ ఈజ్ సేయింగ్ 80% ఎఫిషియంట్. నోబడీ సెడ్ 100%. 100% అవుదని ఎవరు చెప్పలేదు ఇప్పుడు దాకా. ఓకే, ఎందువల్ల చెప్పలేదంటే వీళ్ళు మ్యుటేషన్ చూసుకోలే. ఫస్ట్ వుహాన్ స్ట్రెయిన్ వచ్చింది, దానికి ఆ స్పైక్ ప్రోటీన్ని ఇన్యాక్టివేట్ చేసేదానికి దీన్ని వ్యాక్సిన్ చేసేదాన్ని యాంటీబాడీ. దీంట్లో ట్రిక్ ఏంటంటే అల్టిమేట్లీ మన బాడీ ప్రొడ్యూస్ చేస్తుంది యాంటీబాడీని. నువ్వు ఇన్ని వ్యాక్సిన్ వేసి ఎందుకు వేస్తున్నావు అంటే, వ్యాక్సిన్ వేస్తే సబ్డ్యూడ్ అంటే అంత వైరస్ అంత కాన్సన్ట్రేట్ కాకుండా కొన్ని జీన్స్ పెట్టినారు. ఈ సబ్డ్యూడ్లో ఈ యాంటీబాడీ ఫామ్ అయ్యి దాన్ని కొట్టేస్తాయి. ఓకే, బట్ మన బాడీయే చేసింది. అందువల్ల ఇప్పుడు మేము చెప్పేది ఏంటంటే దానికంటే కూడా ఇంప్రూవ్ యువర్ ఇమ్యూనిటీ. అల్టిమేట్లీ యువర్ బాడీ హ్యాస్ టు ఫైట్ ఇట్. అంతే కదా, ఎంత మెడిసిన్ అయినా ఎంత చేసినా ఓన్లీ షార్ట్ టర్మ్. రియల్లీ యూ హ్యావ్ టు ఇంప్రూవ్ యువర్ ఇమ్యూనిటీ. అందువల్ల ఇప్పుడు దానికి టు గివ్ ఆన్సర్ యువర్ క్వశ్చన్, హౌ ఫార్ ఈజ్ వ్యాక్సిన్ ఎఫెక్టివ్? మేబీ టెంపరీ. మళ్ళీ మ్యూటేట్ అయిందంటే ఆ స్ట్రెయిన్ మళ్ళీ వస్తుంది. అందువల్ల మనకి ఇమ్యూనిటీ కానీ బిల్డ్ అయితే ఇర్రెస్పెక్టివ్ ఎన్నిసార్లు మ్యూటేట్ అవని యువర్ బాడీ విల్ ఫైట్ ఇట్. అది సార్. ఇంకోటి మీది సంబంధించి క్లీన్ టెక్ ప్రాజెక్ట్ సంబంధించి అది ఎట్లా, దాని నుంచి గవర్నమెంట్కి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? దానికోసం మీరు చేస్తున్న ప్రయత్నాలు వాళ్ళు? డాక్టర్ రాజేంద్ర కడియాల అండ్ మై సెల్ఫ్, వీ బీన్ వర్కింగ్ ఆన్ దిస్ ఆల్మోస్ట్ 5 years now. 5 years నుంచి అనుకుంటూనే ఉన్నాం. ఇది కరోనా రాకముందు నుంచే we need a research on this kind of angle. Microbiology, knowledge to produce vaccines, and then to have what else is this? Cancer therapies. ఎన్ని వచ్చేదానికి ఒక పార్ట్ కావాలి. ఇది ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు ప్యానిక్ వచ్చింది. ఇదే మనం ప్లాన్ చేసుకొని ఉంటే హెడ్ టైం ఈ విధంగా చేస్తాం, చేసుకొని ఉంటే ఇది బాధ లేదు ఇప్పుడు దాకా ఇది. అందువల్ల ఈ ఫ్యూచర్లో ఇప్పుడు కావాలనేది ఈ క్లీన్ టెక్ పార్క్లో బిసైడ్స్ ద ఫార్మసీ ఈజ్ డిఫరెంట్. ఫార్మసీ అంటే ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు చెప్తాను చిన్న ఎగ్జాంపుల్. ఈ వైరస్ ఈ జన్యు పదార్థాన్ని లోపలికి వేసింది. ఫార్మసీ ఏం చేస్తారు, వాళ్ళు ఈ మందు కనిపెడతారు. ఏంటంటే ఇది తాకనీయకుండా ఒక మందు, ఒకవేళ దాంట్లో ఆ జన్యు పదార్థం పోతే దాన్ని డివైడ్ అవ్వకుండా ఒక మెడిసిన్. వీటికి సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ. ఓకే, ఈ ప్రోబయాటిక్స్ అనేవి వాటి ఇప్పుడు పుల్ల బజ్జికి తింటే మంచిది. ఏంటంటే ప్రోబయాటిక్స్ ఉన్నాయి దాంట్లో. ఈ బ్యాక్టీరియాకు ఉంది ఈ కెపాసిటీ, ఇది డిస్మాంటిల్ చేయటం అంతా ఆల్ న్యాచురల్, నో సైడ్ ఎఫెక్ట్స్ అండ్ చీపర్. యాక్చువల్గా క్లీన్ టెక్ పార్క్ అంటే బయోటెక్నాలజీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈరోజు వరల్డ్ అంతా నడుస్తున్న బయోటెక్నాలజీ, మాలిక్యులర్ బయాలజీ, సెల్యులర్ బయాలజీ, అదే బయో ఇంజనీరింగ్, బయోమెడిసిన్, దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఈరోజు ఎంఎస్ రెడ్డి గారు వైరస్ మీద, మనం జనరల్గా మనుషులు చూస్తూ ఉంటాం, అని పొద్దున్నే వైరస్ ప్రాక్టికల్ చూస్తూ ఉంటాం. వీటి మీద మాలిక్యులర్ బయాలజీ, వీటి మీద సెల్యులర్ లెవెల్ నుంచి మాలిక్యులర్ లెవెల్ నుంచి మనం స్టడీ చేయాల్సిన అవసరం ఉంది. ఈ బయోటెక్నాలజీలో చాలా వేరియేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం జనరల్గా కాల్షియం టాబ్లెట్స్ తీసుకుంటాం, దాంట్లో అబ్జార్ప్షన్ చాలా మినిమం. అదే అయనైజ్డ్ కాల్షియం తీసుకుంటే 100% అబ్జార్ప్షన్ ఉంటుంది. ఈరోజు మనం ఏదో మార్కెట్లో కాల్షియం టాబ్లెట్ కంటే అయనైజ్డ్ కాల్షియం తీసుకుందాం ఉంటుంది. స్మాల్ క్వాంటిటీ, లెస్ ఎక్స్పెన్సివ్ అండ్ మోర్ ఎఫెక్టివ్. అట్లా కాల్షియం, మెగ్నీషియం, ఆల్ మినరల్స్, వైటమిన్స్ అవన్నీ కూడా బయోటెక్నాలజీని కనుక మనం ఇంప్రూవ్ చేసుకోగలిగితే ఇట్స్ ద బెస్ట్ ఆప్షన్. దానికోసం యాక్చువల్లీ క్లీన్ టెక్ పార్క్లో ఏం చేశారంటే, ఒక రీసెర్చ్ సెంటర్, ఇది వైరస్ మీద ఒక వింగు, బ్యాక్టీరియా మీద ఒక వింగు, అట్లాగే జీన్స్ మీద, సెల్స్ మీద, మాలిక్యూల్స్ మీద, ఇట్లన్నిటి మీద ఇన్వెస్టిగేషన్స్ రీసెర్చ్ సెంటర్ దాకా ప్లాన్ చేసి ఇప్పుడు ఇండియాలో రీసెర్చ్ ఏమీ లేదండి. కానీ రీసెర్చ్ చేసే ప్రజలు ఉన్నారు, దాని నుంచి సైంటిస్టులు ఉన్నారు, కానీ వాళ్ళకి కావాల్సిన టెక్నాలజీ లేదు. వాళ్ళకి ఎంతో ఐడియాస్ ఉన్నాయి. మనం ప్రొవైడ్ చేసేది ఏంటంటే గవర్నమెంట్ ప్రొవైడ్ చేయాల్సింది. ఈ క్లీన్ టెక్ పార్క్ అంటే చేస్తే
అమెరికాలో కానీ యూకేలో కానీ యూఎస్లో కానీ ఉన్న సైంటిస్టులు ఇక్కడ వచ్చేసింది. టెక్నాలజీ మనకు డెవలప్ అవుతుంది. ఈరోజు మనం కనుక ఈ క్లీన్ ఎయిర్ పార్కింగ్ చేయకపోతే ఫ్యూచర్ జనరేషన్ చాలా ఇబ్బంది పడుతుంది. అట్లాగే ఇప్పుడు పార్కిన్సన్స్ ఉన్నాయి. పార్కిన్సన్స్కి మెడిసిన్ లేదు. కానీ ఈ బయోటెక్నాలజీని కనుక మనం ఇంప్రూవ్ చేయగలిగితే రేపు పార్కిన్సన్స్కి ఫస్ట్ మెడిసిన్ ఏదైనా కనిపెడితే అది ఇండియానే కనిపెడతారు. ఈ బయోటెక్నాలజీ పార్క్ కోసం ఇప్పుడు ఏం చేస్తానంటే ఎంఎస్ రెడ్డి గారు 2 తెలుగు స్టేట్స్లోనూ కూడా అప్లై చేద్దాం. ఎందుకంటే మన ఇండియా మొత్తం మనతో అవ్వదు. గవర్నమెంట్ కేసీఆర్ గారు చీఫ్ మినిస్టర్ గారు ఒక అద్భుతమైన ప్లాన్ చేశారు. ఏంటంటే ఫార్మాసిటీ, దాంట్లో 22,000 ఎకరాలు ఇచ్చారు. మేమేమి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నామంటే ఇదే క్లీన్ టెక్ పార్క్ 200 ఎకరాల్లో, ఆ 22,000 ఎకరాల్లో జస్ట్ 200 ఎకరాల్లో కనుక మీరు చేస్తే ప్రపంచంలో ఒక అద్భుతమైన సంస్థ ఉంది. ఫ్యూచర్ జనరేషన్స్ కోసం మీరు ఇచ్చే ఒక అద్భుతమైన బహుమానాన్ని మీరు ఇప్పుడు స్టార్ట్ చేస్తే కనుక ఫ్యూచర్ జనరేషన్ ఇట్లాంటి ఎండమిక్లు ఎబడమిక్లు పాండమిక్లు ఎన్ని వచ్చినా కూడా భారతదేశం తట్టుకోవాలంటే కనుక ఆ ఫస్ట్ స్టెప్ కేసీఆర్ గారే చేయగలరు. ఈ ఫార్మాసిటీలో ఇది స్టార్ట్ చేయాలని ఎంఎస్ రెడ్డి గారు మేము మీ తరఫున కూడా కోరుకుంటున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ ఎంఎస్ రెడ్డి గారు, థ్యాంక్ యూ డాక్టర్ రాజేంద్ర గారు. మొత్తం మీద ఏదైతే ఒక ప్రస్తుతం ఉన్నటువంటి ప్యానిక్ సిచ్యువేషన్లో మీరు అద్భుతమైన సలహాలు ఇచ్చి అద్భుతమైన సజెషన్స్ ఇచ్చి మంచి పరిష్కార మార్గాలు చూపించారని చెప్పి మేము అనుకుంటున్నాం. ఖచ్చితంగా ఈ కరోనా వైరస్ ఏదైతే ప్రస్తుతం దేశాన్ని అతలాకుతలం చేస్తున్న పరిస్థితుల్లో కేవలం ఏదైతే దగ్గు, జలుబు, జ్వరం వచ్చినంత మాత్రం ఇది వైరస్ కాదు. ఏదైతే డాక్టర్ గారు చెప్పినట్టు స్మెల్, టేస్ట్ లేకపోతేనే ఒకవేళ అనుమానపడాల్సి వస్తుంది, అప్పుడు టెస్ట్కి వెళ్ళమంటున్నారు. మిగతా సందర్భాలు అవసరం లేదని చాలా క్లియర్గా చెప్తున్నారు. అదేవిధంగా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యల మీద కూడా డాక్టర్ రాజేంద్ర గారు చాలా క్లియర్గా చెప్పారు. మొత్తం మీద కరోనా వైరస్ మొత్తం ఓవరాల్గా స్ప్రెడ్ అయినప్పటికీ కూడా ఎటువంటి భయం లేకుండా జాగ్రత్తగా ఉంటే ఫ్యామిలీని మనం రక్షించుకోవడంతో పాటు మనల్ని మనం రక్షించుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. కెమెరా పర్సన్ సుబ్బు, అదేవిధంగా గణేష్తో బ్రహ్మాజీ, ప్రైమ్ 9 న్యూస్, హైదరాబాద్.